నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. మంచి మార్గం ఛానల్ ద్వారా మీకు మళ్ళీ అపీల్ చేయదలుచుకుంది ఏమంటే, ఈ హై రైజెస్ ఏ రకమైన ఆదేశాలు అంటే గవర్నమెంట్ రూల్స్ని ఫాలో చేయడం లేదు. అసలు వీళ్ళకు రెరా అప్రూవల్ ఎలా వస్తుందో మనము ఈ వీడియో చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. అంటే ఫ్రమ్ ద వర్డ్ గో, ఈ హై రైజెస్ ఎవరు కడుతున్నారో వీళ్ళు ఇన్ఫర్మేషన్ని దాచిపెడుతున్నారు. పబ్లిక్ డొమైన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని మిస్రిప్రజెంట్ చేస్తున్నారు. అదే కాకుండా అసలు ఆ ప్రాజెక్ట్ కడుతున్న ఏరియానే, అంటే ఆ ఏరియానే ఇంకో ఏరియాకి షిఫ్ట్ చేసినట్టు యాడ్స్ ఇస్తున్నారు. అంటే ఆ ప్రాజెక్ట్ ఉన్నది ఒక ఏరియా అయితే అది ఏదో ప్రైమ్ ఏరియాలో కడుతున్నట్టు యాడ్స్లో బిల్డప్ ఇస్తున్నారు. అంటే ఇది క్లియర్లీ రెరా వయలేషన్. కానీ సన్నాసులకు ఈ రెరా సర్టిఫికేషన్ ఎవరు ఇస్తున్నారో తెలియదు. మనం ఇవాళ వాసవి సరోవర్, మూసాపేట్, కుక్కట్పల్లి హైటెక్ సిటీ అడ్రస్. మీరు ఈ అడ్రస్ని ఎలా నమ్ముతారో మీ కర్మ. మనము అసలు ఈ వాసవి సరోవర్ ప్రాజెక్ట్కి రెరా అప్రూవల్ ఎట్లొచ్చిందో మనము ఒకసారి చెక్ చేసుకోవాలి. మీరు వాసవి వెబ్సైట్కి పోయి చూస్తే ఈ ప్రాజెక్ట్లో 11 టవర్స్ అని చెప్పారు. మీరు ఇతర ఏ అదర్ వెబ్సైట్స్లో పోయి చెక్ చేసినా ఈ ప్రాజెక్ట్లో 9 టవర్లు మాత్రమే అని చెప్తున్నారు. అయితే దీంట్లో ఏది కరెక్ట్ అంటే, ఈ ఇతర వెబ్సైట్స్లో ఏమి పబ్లిష్ చేస్తుండ్రో అదే కరెక్ట్. వాసవి వాళ్ళ వెబ్సైట్లో ఉన్నది రాంగ్ ఫిగర్స్. అంటే ఇటువంటి చెత్త ప్రాజెక్ట్స్కి రెరా వాళ్ళు ఇన్స్టెంట్గా ఎట్లా అప్రూవల్ ఇచ్చారో ఆ దేవుడే మనల్ని కాపాడాలి. అసలు ఈ వాసవి సరోవర్ ప్రాజెక్టు ఫస్ట్ తప్పుడు అడ్రస్తో స్టార్ట్ అవుతుంది. వాసవి సరోవర్, మూసాపేట్, కుక్కట్పల్లి హైటెక్ సిటీ. ఫస్ట్ వయలేషన్. సెకండ్ వయలేషన్, తమ వెబ్సైట్లో 11 టవర్స్, మిగతా అన్ని వెబ్సైట్లలో 9 టవర్లు. అయితే ఈ ప్రాజెక్ట్ 29 టవర్స్ ఉన్న ప్రాజెక్ట్. ఇది టోటల్ 2530 ఫ్లాట్స్ ఉన్న ప్రాజెక్టు. 9 టవర్లలో 2530 ఫ్లాట్లు కట్టేస్తున్నారు. ఇది టోటల్ 21 ఎకర్స్ ఏరియా అని చెప్తున్నా. అయితే స్క్వేర్ ఫీట్ లెక్కేసుకుంటే మనకు 9,14,760 స్క్వేర్ ఫీట్లు. టోటల్ 21 ఎకర్స్ ఏరియా. దాంట్లో 9 టవర్లు కడుతున్నారు. ఒక్క టవర్లో 280 పైచిలుకు ఫ్లాట్స్ కడుతున్నారు. ఒక్క టవర్లో 280 ఫ్లాట్స్ ఉంటాయి. అదే కాకుండా ఒక్క ఫ్లోర్లో సుమారు 9 ఫ్లాట్లు ఉండే అవకాశాలు ఉన్నాయి.
అసలు ఈ బిల్డింగ్ ఎట్లా డిజైన్ చేశారో, అసలు పర్మిషన్స్ ఎట్లా ఇచ్చారో దేవునికే తెలుసు. అయితే టోటల్ ల్యాండ్ ఏరియా 9,14,760 ఎస్ఎఫ్టీకి వీళ్ళు 53,38,300 ఎస్ఎఫ్టీ ఓన్లీ రెసిడెన్షియల్ బిల్డింగ్. అది కాకుండా అమ్యూనిటీస్కి కట్టే బిల్డింగ్స్ వేరే. అంటే టోటల్ ఈ ప్రాజెక్టు 6x కడుతున్నా. అయితే ఈ ప్రాజెక్ట్ యొక్క ఇనీషియల్ ఎస్ఎఫ్టీ రేటు 7,600 అని చెప్తున్నారు. అది ఏమాత్రం కరెక్ట్ కాదు. అక్కడ పోతే ఇంకా ఎక్కువ చెప్తున్నారట. ఇది కూడా ఒక టైపు వయోలేషన్. అయితే ఈ బిల్డింగ్స్లో 2, 2.5, 3 and 4 BHK ఫ్లాట్స్ ఉన్నాయి. 1,300 ఎస్ఎఫ్టీ టు 2,920 ఎస్ఎఫ్టీ వరకు ఫ్లాట్స్ ఉన్నాయి. యావరేజ్ 2,110 ఫ్లాట్ సైజ్ అవుతుంది. అయితే ఈ వాసవి సరోవర్ ప్రాజెక్టు ఒక చెరువు పక్కన ఉంది. నా డౌట్ ఏమంటే లేక్ డెవలప్మెంట్ పేరుతో వీళ్ళు కొంతవరకు లేకును కబ్జా చేస్తున్నారు. అంటే 9 టవర్లు కడితేనే ఇప్పుడు చూడండి టోటల్ 2,530 ఫ్లాట్స్ ప్లాన్ 11 టవర్స్లో ఉండేయండి. వీళ్ళు ఏం చేసిండ్రు అదే 2,530 ఫ్లాట్స్ 9 టవర్స్లో అడ్జస్ట్ చేశారు. కాస్ట్ సేవ్ చేయడానికి 11 టవర్స్లో కట్టవలసిన 2,530 ఫ్లాట్స్ 9 టవర్స్లో కట్టేస్తున్నారు. అంటే రెరా అప్రూవల్కి టోటల్ వయలేట్ చేస్తున్నారు. అలాంటి ప్రాజెక్ట్. దయచేసి ఈ ప్రాజెక్ట్ మేము -3 రేటింగ్ ఇస్తున్నామండి. బికాజ్ అడ్రస్ దగ్గర నుంచి టోటల్ టవర్స్ దగ్గర నుంచి మొత్తం రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంది. అది కాకుండా వీళ్ళు చెరువు కబ్జా పెడుతున్నారు. కబ్జా పెట్టి అమ్యూనిటీస్ కింద యాడ్ చేస్తున్నారు. జాగ్రత్త. మీరు ఈ వాసవి సరోవర్ ప్రాజెక్ట్ కుక్కట్పల్లి ప్రాజెక్ట్ మీరు చూస్ చేసుకునే ముందు దయచేసి 1కి 10 సార్లు ఈ అమ్యూనిటీస్ కానివ్వండి, ఇనీషియల్ రెరా అప్రూవల్ ఒకసారి ప్లాన్ చెక్ చేసుకోండి. ప్లస్ ఇప్పుడు ఆ 9 బిల్డింగ్స్లకు ఎందుకు కుదిస్తున్నారు, ఆ 3 బిల్డింగ్లో ఉన్న ఫ్లాట్స్ అన్ని 9 బిల్డింగ్లో ఎందుకు అడ్జస్ట్ చేస్తున్నారు అని ఇలాంటి క్రిటికల్ క్వశ్చన్స్ అడగండి. లేకపోతే దీని హంగులు చూసి మీరు కొనడానికి పోయినరా అంటే ఇది 30 ఫ్లోర్ల బిల్డింగ్స్. మీరు తీవ్రంగా నష్టపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి అని సూచిస్తూ ఈ సరోవర్ ప్రాజెక్ట్ దయచేసి రెరా మరియు ఈ హెచ్ఎండిఏ నామ్స్ని వయోలేట్ చేస్తుంది. కాబట్టి ఈ వాసవి సరోవర్ అనే ప్రాజెక్ట్ను మీరు అవాయిడ్ చేయండి. మీరు అసలు నెగోషియేషన్కే పోకండి. ఎందుకంటే 1.2 crores నుంచి 3.5 crores వరకు మీరు ఫ్లాట్ కొని చాలా ఇబ్బందులు ఫేస్ చేసే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.